డైనమిక్ అండ్ గ్లామర్ ఎమ్మెల్యే ఎవరంటే సొంగ రాషన్ కుమార్ గారు. ఆ గ్లామర్ని చింతలపూడి నియోజకవర్గానికి కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో అహర్నిశలు ఆయన ఆలోచనతో మీకు సెంట్రల్ లైటింగ్ కానీ దీన్ని కానీ పంచాయతీ నిధులు లేకపోయినా సరే వ్యాపారస్తులను కానీ అందరినీ కూడా ఒప్పించి మరి ఇంత అందమైన చింతలపూడిని తీసుకొచ్చినందుకు మీరు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉండాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈ వ్యాపారస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక సూచన చేస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మీరు ఏ రూపాయి కూటమి కోసం ఖర్చు పెట్టినా సరే దానికి ఇంకొక రూపాయి మీకు అదనంగా వస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. 5,000 ఉన్న మీ స్థలం రోడ్డు వేస్తున్నాం, ట్రైన్ వేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, 50,000 రూపాయలు అవుతుందా లేదా అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికి కూడా ఉంది. కూటమి అంటేనే అభివృద్ధి. మేము చింతలపూడికి 2 సంవత్సరాల క్రితం రావడానికి 2 గంటలు పట్టింది. ఇవాళ 40 నిమిషాల్లో మీ చింతలపూడి వచ్చాం. అంటే ఒక పెళ్లికి కానీ ఒక కార్యక్రమానికి కానీ రేపు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఉన్న 40 నిమిషాల్లో మళ్ళీ ఏలూరు వెళ్ళిపోగలనని మీకోసం గంట సేపు గంటన్నర కూర్చోవడం జరిగింది. నేను కూడా 20 సంవత్సరాల క్రితం కూడా ఈ చింతలపూడి తిరిగా. అప్పుడు మీకు బాగా బస్సులు తక్కువ, చింతలపూడి ఇంత డెవలప్మెంట్ లేదు. మాది రామకృష్ణ బస్సు అనేది చింతలపూడి జంగారెడ్డిగూడ జిల్లా పర్మిట్ మా మొత్తం అంతా కూడా తిరిగేది. నేను నిక్కర్లు వేసుకున్న కాడి నుంచి చింతలపూడికి తిరగడం చూశాను. అప్పుల్లో కూడా ఈ చింతలపూడి డెవలప్ అవుద్దా అని అనుకున్నాం. చింతలపూడి కంటే చిన్నది జంగారెడ్డిగూడ. జంగారెడ్డిగూడ అట్టహాసంగా డెవలప్ అయింది, చింతలపూడి డెవలప్ అయింది. నియోజకవర్గం ఒక్కడిగా అయినప్పటికీ కూడా డెవలప్ అయింది.